అనబడినటువంటి వారు ఎలా ఉన్నారు అనంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయవారిగా కనపడుతూ ఉన్నారు. అందుకే రాస్తున్నారు ఏమనంటే, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదయ్యా, మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అడుగులు మార్గమును విడిచి తొలగిపోలేదు, ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేరలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు అని చెప్తున్నారు. ద్రోహులు కాకపోయినా, ఆజ్ఞను విడిచి వెనకకు మరలకపోయినా, మార్గమును విడిచిపెట్టకపోయినా వీరి జీవితాల్లో ఏముందో తెలుసా? తర్వాత కనపడుతున్న 19 వచనంలో చూస్తే, నక్కలున్న చోట బహుగా నిలిపి ఉన్నావంట, గాఢాంధకారము చేత మమ్మును కప్పి ఉన్నావు. వీరు కప్పబడడానికి కారణం ఏంటి? పాపంతో పట్టింపబడ్డారా? పాపంతో వాళ్ళ జీవితాలు నాశనమైపోయా? కాదు. ఈ రోజున చాలామంది జీవితాలు పట్టబడ్డానికి, వారి జీవితాలు గాఢాంధకారముతో కప్పి ఉండబడ్డానికి కారణం ఏంటి అని అంటే, వారు పాపంలో చిక్కుబడిపోయి ఉండిపోవడం, వారు దేవునితో సరైన సంబంధం లేకపోవడం. కానీ ఇక్కడ కనపడుతున్న రాస్తున్న కీర్తనాకారుడైనటువంటి కొరాహు కుమారులు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, నీ నిబంధన మీరు మేము ఏం చేయలేదు, ద్రోహం చేయలేదు, మేము వెనకకు మరలిపోలేదు, నీ ఆజ్ఞను విడిచి మా మార్గమును మరలింపలేదు, కానీ మా జీవితంలో గాఢాంధకారము చేత నీవు మమ్మల్ని కప్పి ఉన్నావు. కీర్తనలు 23వ కీర్తనలో చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణం ఆయనకు సేద తీర్చుచున్నది, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారములలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇక్కడ కీర్తనకారుడికి ఆశీర్వాదాలు ఎప్పుడు కనపడుతున్నాయి అని అంటే, గాఢాంధకారపు లోయలో సంచరించినను నాకు ఏ అపాయము, నాకే భయము ఉండదు అని రాస్తున్న తర్వాత రాస్తున్నాడు ఏ వచనాలు? నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె ఏం చేయబడుతుంది, నిండి పొర్లించబడుతుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు గాఢాంధకారంలో నడవకుండా ఆశీర్వాదాలు పొందుకోలేవు. నువ్వు గాఢాంధకారపు పరిస్థితుల్లో నడవకుండా ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. అందుకే మీరు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఏ యొక్క దేవుని మీద విశ్వసించిన ఏ భక్తుడి యొక్క జీవితాన్ని తీసుకున్నా, మనం అబ్రహాము జీవితాన్ని తీసుకుంటే, అబ్రహాము ఒకేసారిగా అంత స్థానానికి రావడానికి కారణం ఏంటి అని అంటే, ముందుగా ఎంతగానో శ్రమను అనుభవించాడు. తన అనుకున్న వారి యొక్క కుటుంబీకుల ప్రదేశము నుండి బయటికి రాబడ్డాడు, అవునా కాదా? తర్వాత యోసేపు జీవితాన్ని లక్ష్య పెట్టుకుంటే, యోసేపు రాజు తర్వాత రాజుగా మార్చబడడానికి ఎన్నో శ్రమలను అనుభవించాడు, ఎంతగానో దూషించబడ్డాడు, ఎంతగానో గాఢాంధకారపు పరిస్థితుల్లో నడిపింపజేయబడ్డాడు. ఈ రోజున కీర్తనకారుడు ఈ 44వ కీర్తన ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? మీరు కొన్నిసార్లు ద్రోహం చేయకపో ఉండొచ్చు దేవునికి, కొన్నిసార్లు మీరు మరలింపబడకపో ఉండొచ్చు, కొన్నిసార్లు మీరు దేవుడిచ్చిన మార్గమును విడిచి తిరిగిపోకుండా ఆ మార్గంలో వెళుతూ ఉండగా మీ చుట్టూ గాఢాంధకారము కమ్ముకుని మీ జీవితంలో ఎన్నో గాఢాంధకారపు పరిస్థితులు మీ చుట్టూ అలుముకొని ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ గాఢాంధకారపు పరిస్థితులు దాటితేనే నూనెతో నీ తల నేను అంటుతాను, నీ గిన్నె నిండు పొర్లేలా చేస్తానని చెప్తున్నాడు దేవుడు. అంటే గాఢాంధకారపు పరిస్థితులు నాకు అక్కర్లేదు, నాకొద్దు, నాకున్న ఈ పరిస్థితి చాలు, నాకున్న ఈ జీవితమే చాలు, నాకున్న ఈ క్షణికానందమే చాలని భావిస్తా ఉన్నావేమో. దేవుడు చెప్తున్న విషయం, దేవుని నమ్ముకున్న నీవు, దేవుని నమ్ముకున్న నువ్వు, నేను గాఢాంధకారపు పరిస్థితుల గుండా వెళ్ళవలసిన అనుభవాలు ఎంతగానో అలవరుచుకోవాలి. ఆ పరిస్థితుల గుండా వెళ్ళినా ఏం చేయకూడదు తెలుసా? దేవునికి ద్రోహం చేయకూడదు, నిబంధనలు మీరి ద్రోహం చేయకూడదు. తర్వాత మా హృదయము వెనకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు, అయినను గాఢాంధకారము చేత మమ్మల్ని కప్పి ఉన్నావు. తర్వాత 20 నుంచి 21 వచనంలో చెప్తా ఉన్నాడు చూడండి.
20-22 మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ఏం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ ఈ కొరాహు కుమారులు రాస్తున్న ఈ యొక్క 22 చూడండి. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెల వలె మేము ఎంచబడుచున్నాము. దేవుని నమ్ముకున్న వ్యక్తులు, దేవుని నమ్ముకున్న వారు వధకు సిద్ధమైన గొర్రె పిల్లల వలె ఉంటారు. వధకు సిద్ధమైన అంటే ఏ కష్టమైన గొర్రె ఎదురుగా కనపడుతున్న మొదటి గొర్రెని తీసుకెళ్ళి చంపుతూ ఉండగా, అది దాన్ని కళ్ళంట చూస్తూ ఉండగా అది పారిపోవడానికి ప్రయత్నించదు. ఏం చేస్తుంది? ముందుకు వెళ్తుంది. సర్లే చంపుకో అన్నట్టు. ఇక్కడ కనపడుతున్న రాస్తున్న ఈ వచనం కూడా ఏం చెప్తుందో తెలుసా? క్రైస్తవులు అనబడినటువంటి వారు దేవుని కోసం ఏ కార్యాలు చేయడానికైనా సిద్ధపడాలి. వధకు సిద్ధపడిన గొర్రెలము, వధకు సిద్ధపడిన గొర్రెల వలె మన జీవితాలు ఉండాలి అని ఈ యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని నమ్ముకున్న వ్యక్తులు, దేవుని పైన ఆధారపడిన వ్యక్తులు, దేవుని మోసం చేయకుండా బ్రతుకుతున్న వ్యక్తులు, వారి యొక్క జీవితాల్లో గాఢాంధకారము కమ్మి ఉంటుంది. కానీ ఈ రోజున తనకు తానే మనుష్యుడు తన యొక్క పరిస్థితులను మార్చుకుంటా ఉన్నాడు. అది దేవుని ద్వారా వచ్చిందని చెప్పను. ఒకవేళ నువ్వు నిలకడగా దేవుని యొక్క మందిరంలో ఉండగలిగితే దాని ద్వారా వచ్చు కష్టాలు అవి నిన్ను నాశనం చేయవు, అవి నీ బ్రతుకుని నాశనం చేయవు, అవి నీ జీవితాన్ని హేళన చెయ్యవు. అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాను. దేవుని వైపు మన గురిని ఉంచుకోవాలి. దేవుని వైపు మన యొక్క లక్ష్యాన్ని ఉంచాలి. ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనకి ద్రోహుల్లా కనపడకూడదు. ద్రోహము చేయలేదని కొరాహు కుమారుల వలె ధైర్యముగా చెప్పగలగాలి. తర్వాత ద్రోహము చేయలేదు ప్రభువా, మరలిపోలేదయ్యా, నీ ఆజ్ఞను విడిచి మేం మార్గమును మరిచిపోలేదు అని చెప్పగలిగే విశ్వాసపు పునాదులు మనలో వేసుకొనగలగాలి. అటువంటి పునాదులు కలిగిన జీవితాల్లో మనం బ్రతకగలగాలి. మన జీవితాల్లో దేవుని నిబంధనకి ఏమాత్రము సంబంధం లేదు. మన జీవితాల్లో దేవుడిచ్చే ఆజ్ఞకు మనకు ఏమాత్రం సంబంధం లేదు. ఏ సంబంధము లేకుండా అయ్యా గాఢాంధకారము మా చుట్టూ కమ్మి ఉన్నది, మా జీవితాల్లో అన్ని శ్రమలే, మా జీవితాల్లో అన్ని శోధనలే అని ఎన్ని మార్లు నువ్వు మొత్తుకున్నా అది దేవుని ద్వారా వచ్చిన గాఢాంధకారము కాదు, అది నీకు నువ్వుగా కొని తెచ్చుకున్నది. అందుకే నీ జీవితాన్ని అది మరింత కుషించేలాగా చేస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ఆజ్ఞను పట్టుకుని నడుచుకునే అనుభవాల్లోకి నడిపించబడదాం. తర్వాత విషయం తెలియజేస్తూ ఉంది. క్రైస్తవులు అన్నటువంటి వారు, దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉండాలి అని అంటే వధకు సిద్ధపడిన గొర్రెల వలె ఉండాలి. మన జీవితాల్లో మన కొరకు అన్నీ చేసుకుంటాం, కానీ దేవుని కొరకు ఏదైనా చేయడానికి సంసిద్ధం కాము. దేవుని కొరకు ఏదైనా చేయడానికి మన జీవితాల్లో సిద్ధపడలేము. కానీ మన తోటివారు చేస్తూ ఉంటే వారిని చూసి ఎంతగానో అసూయపడిపోతూ ఉంటాం. నీకు అంత దమ్ముంటే, నీకు అంత శక్తి ఉంటే నువ్వు వారికంటే ఎక్కువ ప్రార్థన చేయి, వారికంటే ఎక్కువ వాక్యం చదువు. అంతేగాని వారికి అంత ఘనతనిచ్చాడు దేవుడు, అంతేగాని వారికి అంతలా పాస్టర్ గారు వారి కుటుంబాన్ని అంతలా ప్రేమిస్తున్నాడు అని బాధపడడం కాదు. మరింత భక్తిలోకి నడిపించబడాలి. వధకు సిద్ధపడిన గొర్రె తన్ను తాను ఎంతగానో సిద్ధపరుచుకుంటుంది. కానీ మన జీవితాల్లో సిద్ధపాటును కలిగిలేము. అందుకే మన జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. అందుకే మన జీవితాల్లో ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? నీ కొరకు, నీ పొట్ట కొరకు, నీ శరీరం కొరకు ఎంతగానో కష్టపడి నలిగిపోతూ ఉన్నావు. కానీ దేవుని కొరకు ఏమాత్రం నలగడానికి ఇష్టపడట్లేదు. ఇతరులు కష్టపడి నలిగిపోతూ ఉంటే దేవుని సన్నిధిలో వారిని చూసి అసూయ పడతావే తప్ప, వారిని ఇంకా నువ్వు కించపరిచి వెనక్కి లాగుతావే తప్ప వారిని ధైర్యపరిచే అనుభవాలు లేవు.
వారిని ఓ పై మెట్టుకెక్కించే అనుభవాలు మీలో లేవని చెప్తా ఉన్నాను, ఏమాత్రం మొహమాటం లేకుండా. ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాను. తర్వాత 23 నుంచి 26 వచనాల వరకు చూస్తే, ప్రభువా మేలుకొనుము, నీ వేళ నిద్రించుచున్నావు, లెమ్ము నిత్యము మమ్మను విడనాడకము. నీ ముఖమును నీ వేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీ వేళ మరిచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయమును లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచించుము. నిరీక్షణ కలిగిన ప్రార్థన, నిరీక్షణ కలిగిన ప్రార్థన. మన జీవితంలో ఈ ప్రార్థన ఎంతగానో అవసరం. వారి యొక్క కష్టాలు వారు చేసుకున్న పనులు బట్టి కాదు, వారి యొక్క కష్టాలు వారు నడిచిన తప్పుడు మార్గములను బట్టి కాదు, వారి యొక్క కష్టాలు వారు చేసిన పాపములను బట్టి కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే, ఆ కీర్తనాకారుడు బలముగా చెప్తా ఉన్నాడు ఏమనంటే, నీ నిబంధనను మేము ద్రోహం చేయలేదు, నీ ఆజ్ఞను విడిచి మేము మార్గమును మరలింపలేదు, నిన్ను విడిచి మేమేమాత్రము మా మార్గములు మరలింపలేదు అని కీర్తనాకారుడు చాలా తేటగా చెప్తా ఉన్నాడు. అంటే పాపము ద్వారా వచ్చిన శిక్ష కాదది, పాపము ద్వారా నడిపించబడిన జీవితాల్లో కలిగిన నష్టాల వల్ల వచ్చిన చేటైన పాటైతే కాదు ఇది. దేని ద్వారా రాస్తా ఉన్నాడు అనంటే, అయ్యా మేము గాఢాంధకారంలో కప్పి ఉన్నామనంటే అది నీ చిత్తమే. అయ్యా మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాము అంటే నీ చిత్తమే. మమ్మల్ని లేపడానికి నువ్వు సిద్ధంగా ఉండు, మమ్మల్ని రక్షించడానికి నువ్వు మేల్కొనుండు అని రాస్తున్న కీర్తనగా కనపడుతూ ఉంది. ఈ రోజున దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అనంటే, నీ పాపముల ద్వారా నువ్వు చేసుకున్న నీ యొక్క చీకటి గాఢాంధకారపు పరిస్థితులైతే, నీ పాపాన్ని మొత్తాన్ని ఒప్పుకుని దేవుని దగ్గర విడిచిపెట్టగలిగితే, నీ గాఢాంధకారపు పరిస్థితులు కలిగిన జీవితంలో దేవుడు మళ్ళీ వెలుగుగా వచ్చి నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు. కానీ అదే నీ జీవితం దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఎటువంటి పాపపు కార్యముల్లో లేకుండా నీ జీవితాన్ని ఆయనకు నమ్మకంగా బ్రతుకుతూ ఉండగా కలిగిన గాఢాంధకారపు లోయలైతే, తనని నేను శిక్షకు అప్పగించినను, నాశనానికి గురి చేయలేదు, మరణానికి అప్పగించలేదని కీర్తనకారుడు ఒక చోట చేస్తా ఉన్నాడు, ఒక చోట చెప్తా ఉన్నాడు. అంటే ఏంటి అనంటే, దేవుడు నమ్మకస్తుల ఎదుట, నమ్మకస్తుల మీద కొంత భారాన్ని మోపబోతా ఉన్నాడు, కొంత గాఢాంధకారపు పరిస్థితుల్లో నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. వారి యొక్క శిక్షకు కాదు కానీ శిక్షణకు ఆయన చేస్తూ ఉన్నాడు. అంటే అదొక ట్రైనింగ్ ప్రోగ్రామ్గా దేవుడు దాన్ని డిజైన్ చేస్తూ ఉన్నాడు. ఈ రోజున నడిపించబడుతున్న నువ్వు నేను నీ పాపముల ద్వారా కొని తెచ్చుకున్న విషయాలు అయితే, నీ పాపముల ద్వారా తెచ్చుకున్న గాఢాంధకారపు పరిస్థితులు అయితే, ఆ పరిస్థితులను నీకు నువ్వుగా మార్చుకోవాలి. అదే దేవుని ద్వారా వచ్చి గాఢాంధకారపు పరిస్థితులు అయితే, అది నీకొక ట్రైనింగ్ లాంటిది, అది నీకొక శిక్షణ లాంటిది. ఒక కలెక్టర్ అవ్వాలి అనంటే, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనంటే ఎంతగానో శిక్షణ పొందాలి, ఎంతగానో వాడు అనేకమైన విషయాలను వదిలిపెట్టుకోవాలి. వాడు స్నేహితులతో తిరగడం మానేయాలి, వాడు మందేసేవాడైతే మందేయడం మానేయాలి, వాడి జీవితంలో ఉన్న చెడు అలవాట్లన్నింటినీ పక్కన పెట్టగలగాలి, వాడి జీవితంలో ప్రతిదాన్ని ఆ శిక్షణ కొరకు త్యాగం చేసుకుంటూ రావాలి. వాడి శరీరాన్ని కాపాడుకోవడానికి, వాడి ఆకృతిని కాపాడుకోవడానికి ఈ లోకంలో కనపడుతున్న చెడు తిండిని అంతటినీ విసర్జించుకోవాలి. అప్పుడే వాడి జీవితంలో వాడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలడు. అంటే వాడికి ఆ పీరియడ్ అంతా ఎలా కనిపిస్తుంది అనంటే, వాడి కుటుంబంలో కనబడుతున్న వారు కంటికి కనబడే ప్రతిదాన్ని తింటా ఉంటే, వీడు దాన్ని చూచి నోరుని కట్టుకోవడం అంటే చాలా ప్రత్యేకమైన విషయమే. ఈ రోజున మనలో తిండిపోతులు లేరని చెప్పలేను కానీ ఉన్నారని చెప్తాను. వారికి ఏదైనా వారి ఇంట్లో తింటూ ఉంటే దాన్ని చూసినట్టు ఎంతో ఆశ తినాలని, దాన్ని ఆపుకోగలిగిన వాడే గాఢాంధకారపు పరిస్థితిలో ఉన్నవాడని చెప్పొచ్చు. అర్థమవుతుందా? అంటే ఈ గాఢాంధకారపు పరిస్థితులను ఏం చెప్తా ఉంది అనంటే, ఇక్కడ నీకు ఇష్టమైన ప్రతిదాన్ని దేవుడు తీసుకుంటాడు, లేకపోతే నీకు ఇష్టమైన ప్రతిదాన్ని నువ్వే విసర్జించుకోవాలి. నీకు పాపం అంటే ఇష్టమా, దాన్ని విసర్జించుకోవాలి. లేకపోతే నీకు డబ్బు అంటే ఇష్టమా, దాన్ని విసర్జించుకోవాలి. నీకు ఆస్తిపాస్తులు అంటే ఇష్టమా, దాన్ని విసర్జించుకోవాలి. ఇదే గాఢాంధకారపు పరిస్థితులు దేవుని ద్వారా వచ్చేవి. ఇవి ట్రైనింగ్ పీరియడ్లో కనపడుతూ ఉన్నాయి. ఈ గాఢాంధకారపు పరిస్థితులు నువ్వు దాటగలిగితే దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో కనపడతా ఉన్నాయి. ఇవి నేను చెప్తున్న విషయాలు కాదు, దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నా గిన్నె నిండి
పొర్లుచున్నది, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఈ కొరాహు కుమారుడు రాస్తున్న ఈ 44వ కీర్తనలో కూడా అదే కనపడుతూ ఉంది. అయ్యా, నీ నిబంధనను మేము ద్రోహం చేయలేదు అయ్యా. మేము మా జీవితాల్లో మా సొంత ఆలోచనలు బట్టి మేము పాపం చేసి మా జీవితాల్ని పాడు చేసుకోలేదు. కానీ అయినా నీ ద్వారా వచ్చి గాఢంధకారము మా చుట్టూ కమ్మి ఉన్నది. అది మా జీవితాల్లో కొంత చీకటిని మాత్రమే కలుగు చేయగలదు, కానీ మా జీవితాల్ని నాశనానికి అప్పగించదు. ప్రతి క్రైస్తవుడు వెళ్ళవలసిన త్రోవ, ప్రతి క్రైస్తవుడు నడవలసిన బాట ఏంటి అనంటే, దేవుని నమ్ముకున్న వ్యక్తులుగా మనకి ప్రతిసారి పూల బాటలే ఉండవు. దేవుని నమ్ముకున్న వ్యక్తులుగా ప్రతిసారి నవ్వులతో కూడిన విషయాలే మన జీవితాల్లో కనపడవు. ఏంటో చెప్పనా, గాఢాంధకారపు పరిస్థితుల్లో నడవగలిగితేనే, గాఢాంధకారపు పరిస్థితుల్లో నువ్వు సంచరించగలిగితేనే నీ జీవితం మార్చబడుతుంది. నీ జీవితంలో ఆశీర్వాదాలు చూడగలుగుతావు. ఈరోజు నేను అర్థం చేసుకోండి, దేవుని యొక్క ప్రణాళికలో ఎప్పుడు మీ జీవితాల్లో పూల బాటలే ఉండవు. ఎప్పుడు మీ జీవితాల్లో ఆనందదాయకమైన పరిస్థితులే ఉండవు. గాఢాంధకారపు పరిస్థితులు కనపడితే అవి నీ జీవితాన్ని ఎంతగానో బాధిస్తాయి. శిక్షకు గురి చేసిన నిన్ను మరణానికి అప్పగించాడు ఆయన, నిన్ను నాశనం చేయడు ఆయన. నీ బ్రతుకులో ఆనందాన్ని కలుగజేసి, నీ బ్రతుకులో గాఢాంధకారపు పరిస్థితుల్లో నుంచి, ఎడారి పరిస్థితుల్లో నుంచి మంచి నెమ్మది కలిగిన పరిస్థితుల్లోకి దేవుడు నడిపించి గొప్ప శాంతిని, సమాధానాన్ని మీ జీవితాల్లోనూ మీ కుటుంబాల్లోనూ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకల్లో ఆశ్రయించి మనకు హృదయాల్లో ముద్రించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏ తెగులోని గుడారము సమీపించదయా, అపాయమేమి రానేరదు, రానేరాదమ్మా. ఏ తెగులోని గుడారము సమీపించదయా, అపాయమేమి రానేరదు, రానేరాదమ్మా. ఉన్నతమైన దేవుని నీవు
కాచితివి ఏ తెగులోని గుడారము సమీపించదయ్యా అపాయమేమియు రానేరాదు రానే రాదమ్మా ఏ తెగులోని గుడారం సమీపించదయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదమ్మా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారమ్మా? అమ్మా అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి నీ శ్రేష్టమైనటువంటి బలమైన నామమును కీర్తించి కొనియాడడానికి మీరిచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఆరాధనకు ఎంతమంది అయితే వచ్చారో నిన్ను స్తుతించాలని, ఆరాధించాలని, నిన్ను గణపరచాలని ఎంతమంది ఇష్టపడి నీ సందుకు వచ్చారో వారందరినీ ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించండి. ఒక ఆలోచన కలిగి ఎంతమంది అయితే నీ సందుకు వచ్చారో వారిని బహుగా దీవించండి. అనాలోచితంగా ఏదో యాదృచ్ఛికంగా వచ్చిన వారంటే క్షమించండి. వారిలో ఉన్న అలాంటి చులకన తత్వాన్ని తొలగించండి. నీ పరిశుద్ధమైన నామమును ప్రభువా, నీ సన్నిధిని విరిగి నలిగిన హృదయముతో కూర్చుని ఉండి నిన్ను ఆరాధించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. కీర్తన భాగములో నుంచి మీరు మాట్లాడారు. ప్రతి మాటను హృదయంలో ముద్రించండి. ఇదిగో బిడ్డలు సాక్ష్యములు ఇచ్చారు. ఈ వారం అంతట్ను దేవుడు మమ్మల్ని కాచి కాపాడారు. ముందున్న వారం అంతట్ను కాచి కాపాడినట్లు ప్రార్థించమని కోరారు. వారిని బహుగా దీవించండి. వారికి సహాయకుడివై నిలవండి నాయన. అలాగుననే ప్రభువా, ఇదిగో బిడ్డలు వట్టి చేతులతో కాక కానుక చేత పుచ్చుకుని వచ్చారు. వారి కానుక ఎంతైనది ఎరిగిన దేవుడవు నాయన. వారి కానుకను మీరు అంగీకరించండి. వారి అవసరతలు ఎలా తీర్చండి. మీ నామమునకు మహిమ తెచ్చుకునమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఏరి వాళ్ళ చాలామంది మీ అమ్మ ఇంకా చాలామంది రాలేదేటి? ధనలక్ష్మి గారు, మీ అబ్బాయి గారు, కోడలు గారు ఎక్కడున్నారమ్మా? సిద్ధాంతం వెళ్ళారమ్మా.
ఇంకా ఎవరెవరో కొద్దిమంది, తక్కువ మంది. నరేష్ రాలేదమ్మా, వచ్చారండి. నరేష్ వచ్చారు. మీ సాయిడమ్మా ఉన్నాడా? వింటున్నారా బాబా మీరు? లేకపోతే మరొక కూటమైనా పెడుతున్నారు అక్కడ మీ పాస్టర్ గారి ఆధ్వర్యంలో? యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి అని వాక్యం చెప్తూ ఉంటే ఏదేమైనా మంచిది. ఎక్కడున్నా వాక్యం వినండి, సెల్ ఫోన్లు చేతుల్లోంచి తీసేయండి, చక్కగా బైబిల్ గ్రంథాలు చేతపరుచుకోండి, వాక్యం చెప్పినప్పుడు వాక్యం చూడండి, వినండి. మీ జీవితాలకు అది ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కనుక కడు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము, వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్మదేవుడు గొప్ప పాఠాలు మనకి ఇక్కడ వ్రాయించి ఉంచాడు. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వస్తున్నటువంటి గొప్ప జనాంగమైన ఇశ్రాయేలీలు వారికి ఇస్తానన్న వాగ్దాన దేశాన్ని సమీపించారు. ఆ వాగ్దాన దేశంలో ఒక పట్టణం, దుర్భేద్యమైనటువంటి పట్టణం, కోటగల పట్టణం, చుట్టూ ఎత్తైనటువంటి నిర్మాణాలు కలిగినటువంటి పట్టణం. ఎవడైనా లోపలికి వెళ్ళి బయటకు రావాలనంటే ద్వారము తెరవబడితే తప్ప ఏం చేయలేరు. బయట నుంచి లోపలికి కానీ లోపల నుంచి బయటకు కానీ ఎవరు వెళ్ళలేనంత గొప్ప పట్టణం యెరికో పట్టణం. ఆ యెరికో పట్టణమును జయించుటకు, యెరికో పట్టణమును స్వాధీనపరుచుకొనుటకు ప్రభు అయినటువంటి దేవుడు యెహోషువ ద్వారా చెప్పిన విషయం ఏంటనంటే, అది శపితమైన పట్టణం, శాపగ్రస్తులు ఉన్నటువంటి పట్టణం, దుర్మార్గులు ఉన్నటువంటి పట్టణం, ఇదిగో నిజదేవుణ్ణి ఎరుగక భయంకరమైన రీతిలో జీవిస్తున్నటువంటి పట్టణం. కనుక ఆ శపథమైన దానిలో నుంచి దేన్ని మీరు ఏం చేసుకోకూడదు, తెచ్చుకోకూడదు అని తెలియజేశాడు. ఇంకొకటి ఏమన్నాడంటే, వెండి కానీ బంగారం కానీ అలాంటివి ఏమైనా కనపడితే అవి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో యెహోవా ధనాగారంలో ఎట్లా ఏం చేయాలి, ఉంచాలి అని ప్రభు అయినటువంటి దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలులకు గొప్ప నిబంధన కట్టడి తెలియచేశాడు. వెళ్ళారు, 7 రోజులు యెరికో చుట్టూ తిరిగారు. అద్భుతమైన విజయం ఇచ్చాడు దేవుడు. కోట గోడలు పేక మేడల్లాగా ఏమైపోయాయి, కూలిపోయాయి. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమకరంగా వెళ్ళి ఆ పట్టణాన్ని ఓడించారు, వారందరినీ సంహరించారు, ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు, అగ్ని చేత కాల్చివేశారు. అయితే అక్కడ దొరికినటువంటి వెండి బంగారములు ఏం తీసుకురావాలి, అక్కడ నుండి యెహోవా ధనాగారములోనికి తీసుకురావాలి, యెహోవా ధనాగారంలో ఉంచాలి. వాటి నుంచి దేవుని పరిచర్యకు, దేవుని పనిపాట్లకు అవసరమైతే కష్టాలలో ఉన్న, శ్రమలలో ఉన్న వారి కొరకు
వాటిని దైవజనుడు, ప్రవక్త, నాయకుడైన యెహోషువ ఆధ్వర్యములో వాటిని వినియోగించాలి, వాడాలి. సాక్షాత్తు యెహోవా ధనాగారములో ఉంచవలసిన వాటి మీదే ఎవరు కన్నేశారు? ఆకాను కన్నేశాడు. దేవునికి ఇవ్వవలసినది, దేవునికి చెందవలసినది ఏం చేస్తున్నాడంటే తన కుటుంబానికి, తన బిడ్డల జీవితానికి, వారి యొక్క ఆశీర్వాదం కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు దేవుని మందిర ధనాగారములో ఉంచవలసిన దానిని దొంగిలించినట్లుగా, దానిని కుటుంబంలో పెట్టుకున్నట్లుగా, దానిని తన ప్రయోజనాల కొరకు వాడుకోవడానికి అతడు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, మనము దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఎప్పుడు ఏం చేయకూడదు? దొంగిలించకూడదు. చాలామంది అలా దొంగిలించి ఏమవుతున్నారంటే శాపగ్రస్తులు అవుతూ ఉన్నారు. దేవునికి ఇవ్వవలసింది మొట్టమొదటిగా హృదయాన్ని ఇవ్వాలి. నీ హృదయాన్ని ఇవ్వక, నీ హృదయాన్ని ఇష్టానుసారంగా మలుచుకుని, నీ శరీర కోరికలను బట్టి, నీ మనసు యొక్క ఆనందమును బట్టి నీ ఇష్టానుసారంగా నడుచుకుంటే ఏదో ఒక రోజున దేవుడు దాని మీద భయంకరమైన శిక్ష విధిస్తాడు. అలా శిక్ష విధించబడి ఈ రోజున చాలామంది లోకంలో లయమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవునితో పరాచకాలు ఆడడం, దేవునితో ఇష్టానుసారంగా నడుచుకోవడం, నాకు బలం ఉంది, శక్తి ఉంది, నేను యవనస్తురాల్ని, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నాకు నచ్చినట్లు జీవిస్తానంటే నీ జీవితం నీ చేతుల్లో ఉండకుండా పోద్ది. జాగ్రత్త. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి. ఓ యవనస్తుడా, యవనస్తురాలా, నీ మాట తీరు ఎలా ఉంటుంది? చాలామంది భయంకరమైన రీతిలో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటల పరిస్థితులు బాగో, కుటుంబంలో యథార్థత ఉండదు, కుటుంబంలో అపరిశుద్ధత. చాలామంది అంటారు, మా కుటుంబం ఎంత చేసినా బాగుపడతలేదు. ఎక్కడ బాగుపడి పెడుతుంది? ఇంట్లో జరిగేంత అబద్ధం, మోసం, దరిద్రం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ గుడారములో నుండి దుర్మార్గతను తీసివేసిన ఎడల. మళ్ళీ పైపెచ్చి ఎవరి మీద రుద్దుతారా? ఆ పరిస్థితులన్నీ దేవుని మీద రుద్దుతారు. దేవుని మీద రుద్ది, అయ్యో వీళ్ళు నా కుటుంబ వాతావరణాన్ని పాడు చేస్తున్నారు, నా కుటుంబంలో ఉండవలసిన పరిశుద్ధతను పాడు చేస్తున్నారు వీళ్ళు అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఉండేవాళ్ళు ఈ రోజున చాలామంది ఉంటున్నారు. కుటుంబాన్ని ఆ విధంగా పాడు చేసి కుటుంబాన్ని శాపగ్రస్తమయముగా చేస్తూ ఉన్నారు. చాలామంది కుటుంబాన్ని అలా చేస్తున్నారు, జీవితాలను కూడా అలాగే చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. జాగ్రత్త. జీవము కలిగిన దేవుని చేతుల్లో పడి తప్పించుకునుట ఎవరికి సాధ్యం మాత్రం కానే కాదు. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు కోరుకునేటువంటి వాడిని కుటుంబంలో పెట్టుకున్నాడో, గుడారం మధ్యలో పెట్టుకున్నాడో, దేవుని బిడ్డలారా, దేవునికి కోపం వచ్చింది. దేవునికి వెంటనే యెహోషువను పిలిచి శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు ఏం చేశారు? పాపం చేశారు. అయ్యో, ఒక్కడ పాపం చేస్తే ఎంతమంది అనుభవించాలా కీడు? ఒక్కడు పాపం చేస్తే ఇశ్రాయేలు యొక్క ఆ కుటుంబం అంతా అనుభవించాలా అనంటే, కుటుంబస్తులందరూ మాత్రమే కాదు, అక్కడున్న వాళ్ళందరూ ఏం చేశారు? ఒక్కడి పాపం వల్ల అందరూ శ్రమలు అనుభవించారు. అందరూ ఓటమి, పదుల సంఖ్యలో చనిపోయారు. శత్రువుల చేతులు హాయి పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయారు. ఎక్కడున్నారమ్మా సాత్వికు? అదేదో టింగ్ టింగ్ అంటుంది, ఒకసారి చూడు. కట్టేసే, లేకపోతే ఇక్కడేదో. దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక్క
ఒక్కరు పాపం వల్ల అందరూ ఏమవుతున్నారమ్మ కుటుంబంలో? అందరూ సరే, ఈ ఆకాను తన కుటుంబం, తన భార్య, తన బిడ్డలు, తన కలిగినది యావత్తు తీసుకొచ్చి ఒక లోయలోనికి దింపారు. లోయ అంటే తెలుసు కదండి, లోతైన ప్రాంతం. దాని పైన ఇశ్రాయేళ్ల సమాజం ఉంది. వాళ్ళను ఒక గుంటలోనికి దించారు, లోయలోనికి దించి వాళ్ళని ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపారు. ఎందుకు? దేవుని మాట విననందుకు, దేవుడు ఆజ్ఞాపించిన సందేశమును ఆలకించనందుకు. ఎప్పుడైతే కొట్టారో చనిపోయారు. చనిపోయిన తర్వాత అగ్ని చేత కాల్చి వాళ్ళ పైన రాళ్లను కుప్పగా వేశారు. ఎందుకు ఆ రాళ్ళు అనంటే, రేపు రాబోయే తరముల వారికి చూపించి, ఇదిగో ఆకాన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు, అతని భార్య, అతని బిడ్డలు ఇలాగా యెరికో మీదకి యుద్ధానికి వెళితే వాళ్ళు చేయకూడదన్న పని చేసి దేవుని చేత పట్టబడి ఉగ్రత పాలైపోయి ఇక్కడ చనిపోయారు. కనుక ఓ ప్రజలారా, మీరు అలాంటి పని చేయకండి అని ఒక సాక్షార్థమై చెప్పుట కొరకు రాళ్లను కుప్పగా వేశారు. ఒకటి గమనించండి, ఆకాను తప్పు చేశాడు. అతని భార్య ఏం చేసింది? అతని బిడ్డలు ఏం చేశారు? దేవుని బిడ్డలారా, కీర్తనలు మనం చదివితే కీర్తనలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఎవరు రాశారు? ఒక్క దావీదు కాదు, కొరాహు కుమారులు ఉన్నారు, సొలొమోను ఉన్నాడు, ఇంకా దేవుని బిడ్డలారా చాలామంది, మోషే కీర్తన ఉంది, చాలామంది కీర్తనలు ఉన్నాయి అందులో. అయితే విచిత్రం ఏంటంటే కొరాహు కుమారులు కూడా ఏమి రాశారు? కొరాహు తండ్రి భయంకరమైనటువంటి విరోధి. దేవుని ఉగ్రత కుమ్మరించబడింది, నెరవిడిచింది. కొరాహు, దాతాను, అబిరాము ఇలాంటి వాళ్ళందరూ నెరవిడవగా కిందకు పోయారు, చచ్చిపోయారు. ఎవరతను? కొరాహు. మరి కొరాహు కుమారులు వాళ్ళు ఏం చేశారు? అద్భుతమైన పాటలు వ్రాశారు. తండ్రి తన ఇష్టానుసారంగా దేవుని మీద, దైవజనుని మీద ఇష్టానుసారంగా ఎంతో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను లేపి ఇశ్రాయేలు సమాజాన్ని రెండు గుంపులు చేసేసిన దౌర్భాగ్యుడు, సంఘాన్ని, ఇశ్రాయేలు సంఘాన్ని విడదీసినటువంటి దౌర్భాగ్యుడు ఎవరు? కొరాహు. ఇశ్రాయేలు సమాజం అంతా రెండు గుంపులైపోయింది. ఒకటి కొరాహు, అబిరాము, దాతానుల గుంపు. కొంతమంది వెళ్ళిపోయారు, మేమేళ్ల గుంపు అన్నారు. కొద్దిమంది ఏమో మోషే, అహరోనుల వైపు వచ్చారు, దైవజనుల వైపు. ఎప్పుడు వీళ్ళ మీద అపనిందలు వేయడమే, ఎప్పుడు సన్నగడమే, ఈ గుంపును తీసుకెళ్ళి ఆ గుంపు మీద దాడి చేయించడమే, మోషే మీద కాని మాటలు పలకడమే, ఇష్టానుసారంగా దేవుని బిడ్డలారా అనేకుల ఆత్మీయ జీవితాలను పాడు చేయడమే వీళ్ళ లక్ష్యం. ఈ రోజున కొన్ని సంఘాలలో అలాంటి వాళ్ళు ఉండడం, వారు దేవుని బిడ్డలారా దేవుడి నుంచి వచ్చే కీడు అనుభవించడం ఈ రోజున మనం సాక్షాత్తు చూడగలుగుతున్నాం. జాగ్రత్త, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అలాగ రెండు గుంపులు చేశాడు. అయితే కొరాహు కుమారులు ఏ గుంపులో చేరారో తెలుసా? మా తండ్రి ఉన్నాడు కదని తండ్రి గుంపులో చేరలేదు. మా తండ్రి దుర్మార్గుడు, మా తండ్రి దేవునికి విరోధి, మా తండ్రి దైవజనునికి ఇదిగో అహరోనుకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ లేస్తున్నటువంటి వ్యక్తిత్తుడు. ఇతనితో ఉండే మా జీవితాలు కూడా పాడవుతాయి. ఇతడు చెప్తున్న ఆలోచన మంచిది కాదు, ఇతని ఆత్మీయ జీవితం మంచిది కాదు అని అనుభవపూర్వకంగా తమ తండ్రి ఆలోచనలు తెలిసి వచ్చి ఆత్మీయుడు, దైవజనుడైన ఎవరి గుంపులో చేరిన వాళ్ళలో? మోషే, అహరోనుల గుంపులో చేరినవాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక.
దేవుని బిడ్డలారా, మనుషులను మభ్యపెట్టగలం కానీ దేవుణ్ణి ఏం చేయలేం, మనం మభ్యపెట్టలేం. మనుషులను మన వైపు తిప్పుకోగలము కానీ మన చర్యల చేత దేవుణ్ణి తిప్పుకోలేం. 4 మంచి మాటలు చెప్పి నేను నీకు తోడుంటాను, లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం, మీ కుటుంబం అంటే ఇష్టమైన కుటుంబాలను మన వైపు తిప్పుకోగలం కానీ సాక్షాత్తు దేవుణ్ణి మాత్రం మన వక్రమైనటువంటి ఆలోచన చేత మనం దేవుణ్ణి మాత్రం మన వైపు తిప్పుకోలేం. జాగ్రత్త. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. కోరాహు కుమారులు ఎందుకు ఆత్మీయులయ్యారు? అద్భుతమైన కీర్తనలు రాశారు. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా మా ప్రాణములు నీ కొరకు ఆశపడుచున్న. ఇంత ఆత్మీయత ఎందుకు వచ్చిందనంటే, ఆత్మీయుడైన అహరోను మోషేల గుంపులో చేరినవాడు, భక్తి కలిగినవాడు, ప్రార్థన కలిగినవాడు, యథార్థత కలిగినవాడు, అసూయ లేకుండా, దేవుని బిడ్డల ఇతరుల మీద కక్ష పట్టకుండా, దేవుని బిడ్డల చక్కగా ప్రభు భక్తులు సన్నిధిలో ఎదిగినటువంటి వాళ్ళు గనక అద్భుతమైన రీతిలో తండ్రి యొక్క దుర్మార్గమైనటువంటి శిక్షలోనికి వెళ్ళి ఏమవలేదు, పాలి భాగస్థులు కాలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒక ఆలోచన చెప్తూ ఉంటే ఆలోచన చేయాలి. ఇది కోరాహు యొక్క ఆలోచన, లేకపోతే ఆత్మీయుడైన మోషే లాంటి ఆలోచన? ఇలాంటి గుంపులో చేరామనుకో, రోజు రోజుకి దిగజారిపోవడం, రోజు రోజుకి పడిపోవడం, రోజు రోజుకి దేవుని బిడ్డ కష్టాలు పాలు కావడం, ఇది నీ జీవితానికి ఎంతైనా చాలా దగ్గరలో ఉంటుందని మాత్రం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఈ కోరాహు కుమారులు ఆత్మీయులైన వారి చెంత చేరారో, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదిగారు. దేవా నీవే మా దిక్కు అన్నట్లుగా ప్రభు వైపు తిరిగి భక్తి చేశారు. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. మరి ఆకాను యొక్క భార్య బిడ్డలు ఆకానుతో పాటు ఎందుకు నాశనమైపోయారు అనంటే, అందరూ దేవుని బిడ్డలారా ఆ ఎరుకో మీదకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ వారి గుర్రాలు తిరిగి వారు తీసుకొచ్చిన సంచుల్లో నుంచి వెండి బంగారాలు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? దేవుని ధనాగారంలో పెట్టేస్తున్నారు. పట్టుకెళ్ళి వచ్చిన వాళ్ళందరూ పట్టుకెళ్ళిపోతున్నారు సంచులతో. ఇది దేవుని మందిరంలో పెట్టాలి, దేవుడు చెప్పాడు, ఇది దేవునికి ఇచ్చేయాలి, అక్కడ ఇచ్చేసేయాలి అని పట్టుకెళ్ళిపోతూ ఉంటే, ఈ ఆకాను భార్యను పిలిచి, ఏమే ఆకాను భార్య అంది. ఏంటయ్యా చెప్పండి అంది. వాళ్ళకెవరికి తెలివి లేదు, వాళ్ళకెవరికి తెలివి లేదు. ఏ అంది. నేను కూడా బంగారం తెచ్చాను, వెండి తెచ్చాను. నేను ఎంత తెలివైన ఉన్నో చూసావా? వాళ్ళందరూ పట్టుకెళ్తున్నారు కానీ నేను మాత్రం పట్టుకుపోను. అప్పుడు ఇలా ఏళ్ళిరిచి, నా బంగారం నువ్వెవరో నా బంగారం, ఎంతవరకు నీకు తెలివి లేదు అనుకున్నాను. నువ్వు ఎంత తెలివైన వాడువో, వద్దు, ఇవ్వద్దు, ఇంట్లోనే ఉంచుకుందాం. దేవునికి ఇవ్వవలసిన దాన్ని, దేవుని కోరుకున్న దాన్ని, దేవుడు ఆశించిన దాన్ని మనుషుడు కోరుకోవడం అది శాపం తప్ప ఆశీర్వాదం ఎంత మాత్రం కూడా కానే కాదు. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. దేవుని బిడ్డలారా, పిల్లల్ని పిలిచాడు. వీళ్ళిద్దరు భార్య భర్తలు, ఇద్దరు పిల్లల్ని పిలిచి బట్టలు చూపిస్తున్నాడు. షీనారు వస్త్రాలు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఏం చూపిస్తున్నాడమ్మా? ఏంటో మాటలు వినపడుతున్నాయి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. షీనారు వస్త్రాలు కనపడుతూ ఉన్నాయి. షీనారు వస్త్రాలు చూపిస్తూ ఉంటే పిల్లలు అంటున్నారు, చాలా తెగ సంబరపడిపోతున్నారు. డాడీ మంచి పని చేసావు, ఎలాంటి బట్టలు నేను ఎప్పుడూ కట్టుకోలేదు, ఎలాంటి వస్త్రాలు నేను ఎప్పుడు ధరించలేదు, ఎప్పుడు నా జీవితానికి ఎలాంటి వస్త్రాలు లేవు మా జీవితాల్లో. ఎంత మంచి పని చేశారు డాడీ, ఎంత మంచి పని చేశారు డాడీ అంటూ ఉన్నారు. అలాగంటూ ఉంటే ఇక వీళ్ళందరూ ఆ విషయంలో దేనికి వచ్చారో తెలుసా? ఏకాభిప్రాయానికి వచ్చారు. అలా ఏకాభిప్రాయానికి రావడమే
వారి జీవితంలో ఆకూరులో ఈ అనుభవం దేవునికి స్తోత్రాలు కలుగునుగా. ఆ కుటుంబంలో ఒక్కడైన ఆత్మీయుడుండి ఇది మంచిది కాదు, ఇది దేవుడు కోరుకునేటువంటిది, దేవుడు ఆశించినటువంటిది, ఇలాంటి ఆలోచన మనకు ఉండకూడదు. ఒకవేళ భార్య అయిన భర్తతో ఏమయ్యా దేవుడికి విరోధంగా చేసి మనం ఎలా తప్పించుకుందాం అనుకుంటున్నావు అని చెప్పి భార్య ఉంటే సరిపోను. పోనీ భార్య భర్తలు ఏకీభవించారు, బిడ్డలైనా మందిరానికి వెళుతున్నారు, దేవుడైన యెహోవాను ఆరాధిస్తున్నారు, దేవుని నీతి న్యాయాలు ఎరిగిన వారు, వారైనా నాన్న అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నారు, మా జీవితాలకు శాపం తీసుకొద్దారని చేస్తున్నారా, మమ్మల్ని శాపగ్రస్తులు చేయడానికి చేస్తున్నారు ఇలాంటి పనులు, దయచేసేటువంటి మానుకోండి, దేవుని చిత్తమేంటో ఆ చిత్తాన్ని అనుసరించి నడవండి అని చెప్పగలిగే పిల్లలు ఉన్న ఆ రోజున హెచ్చరిక సరిపోను. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఆకాను కుటుంబాల్లో ఉన్నాయేమో. మన భక్తి జీవితాలు ఎలాగున్నాయి? ఆకాను కుటుంబ భక్తి జీవితాలు ఎలాగున్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. నేను మిమ్మల్ని మెప్పించవచ్చు, మీరు నన్ను మెప్పించవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మనం ఏం చేయలేం, మెప్పించలేం. ఆయన హృదయాంతరంగాలను పరిశోధిస్తున్న నీతి కలిగిన దేవుడు ఆయన. కనుక ఆలోచన చేసుకోండి దేవుని ప్రజలారా. ఎప్పుడైతే వాళ్ళు ఏకీభవించారో ఎవరితోనూ చెప్పట్లా, కానీ ఎవరు చూశారమ్మా? ఎవరు చూశారు? దేవుడు చూస్తాడు. నీ ఇరుగుంటోళ్ళు చూడక్కర్లేదు, పొరుగింటోళ్ళు చూడక్కర్లేదు, సంఘంలోకి వస్తున్నప్పుడు నీ పక్క విశ్వాసి చూడక్కర్లేదు, పాస్టర్ గారు కూడా నిన్ను చూడక్కర్లేదు, నీ హృదయంలో ఉన్న తలంపులు వాళ్ళకు కూడా తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి భయపడాలి, దేవుని యొక్క వాక్కుకు భయపడాలి, దేవుని చిత్తానికి భయపడాలి. దేవుని బిడ్డలారా, మన పాపములంట మనల్ని పట్టుకుంటాయట. ఏం పట్టుకుంటాయమ్మా? పాపములు పట్టుకుంటాయి, పాపాలు పట్టుకుంటాయి. నిజమే, చాలామందికి అర్థం కాదు. దావీదు పాపం దావీదును పట్టుకోకుండా విడిచిపెట్టిందా? ఏమ్మా విడిచిపెట్టిందా? కయ్యను అనుకున్నాడు, ఎవరికి తెలియ చంపేయని తమ్ముడిని అనుకున్నాడు. ఆ పాపం పట్టుకోకుండా వదిలింది, అతన్ని వదలలేదు. ఒకడట ఆ ఊర్లో అందరి సొమ్ము ఏం చేస్తాడమ్మా? దోచుకుంటూ ఉంటాడు. ఒకడు మంచిగా వ్యవసాయం చేసి మంచిగా ధాన్యం పండించుకున్నాడండి. అమ్మా చక్కగా ధాన్యం పండించుకున్నాడు. ధాన్యం పండించుకుని శుభ్రంగా ఎగరవేసి రాశిగా వేసి గడ్డేసి కప్పెట్టి వచ్చేసాడండి. ఎన్నో ఆశలు. ఇది అమ్మిన తర్వాత అప్పులను తీరిపోతాయి, కొంచెం డబ్బులు మిగులుతాయి, కొంచెం బిడ్డలకు మంచిగా వాళ్ళ పరిస్థితులు బాగు చేసుకోవచ్చు అని ఏం చేస్తున్నాడు? కోటి ఆశలతో ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తున్నాడు. ఆ ఊర్లో ఒకడు దుర్మార్గుడు ఉన్నాడు. ఆడు రాత్రికి రాత్రి వెళ్ళి సగం ఏం చేసుకున్నాడమ్మా? ఎత్తుకొచ్చేసాడు. ఏంటి? వడ్లు, ధాన్యం ఎత్తుకొచ్చేసాడు. పొద్దుటి చూసేటప్పటికి రైతు కుప్పకూలిపోయాడు. అయ్యో నా ధాన్యం ఎవడెట్టుకెళ్ళిపోయాడు అని అంటే ధాన్యం ఎక్కడా దొరకలేదండి. ఎంతమందిని అడిగినా ఆ ఊరోళ్ళు ఎవ్వరు మాకు తెలియదు. ఆఖరికి దుబ్బేసినోడు కూడా ఏమన్నాడమ్మా? మాకు కూడా తెలియదండి. అయ్యో ఎంత నష్టం వచ్చిందిరా, ఎవడరాడు దుర్మార్గుడు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయాడురా, అసలు జ్ఞానం ఉండాలి కదండి అని ఏం చెప్తున్నాడు? మీరు పైకి మాత్రం కబుర్లు చెప్తున్నాడు. అలా కబుర్లు చెప్తూ ఉన్నాడు. అలా కబుర్లు చెప్తూ ఉంటే ఒక రోజున వర్షం కురిసింది. కొద్ది నెలల తర్వాత ఏం కురిసిందమ్మా? వర్షం కురిస్తే ఆ రాశికాడి నుంచి ఈడింటికి మొలకలు వచ్చాయి. ఏమొచ్చినాయమ్మా? మొలకలు. ఎత్తుకొచ్చే క్రమంలో అక్కడక్కడ ఏం ఒలిగిపోయినాయి? ధాన్యం గింజలు ఒలిగిపోయినాయి. ఏం ఎరగనట్టు కప్పెట్టేసాడు అన్నింటిని. వర్షం పడేటప్పటికి ఏమొచ్చింది? మొలకలు వచ్చాయి.
మొలకలు వచ్చేటప్పటికి ఆ ఊరు పెద్దలు పిలిచారు, ఏంట్రా మొలకలు వచ్చాయి అని. వెళ్ళి అతని యొక్క ఇంటి అడుగు భాగంలో ఒక గొయ్యితో అందులో పాతి పెట్టాడు, అన్నిటిని దాచిపెట్టాడు. వెంటనే అమ్మితే మళ్ళీ అనుమానం వచ్చేద్ది. కొద్ది నెలలు పోయాక అప్పుడు ఏం చేద్దాం, ఈ ధాన్యాన్ని అమ్ముదాం అనుకున్నట్లుగా. చూసారు, అతని పాపం అతను ఏం చేసిందమ్మా, విడిచిపెట్ల పట్టించింది. మన పాపం కూడా అంతే, మనం చేసే దుర్మార్గమైన పనులు కూడా అంతే. మనం చేసేటటువంటి పరిస్థితులు మన కుటుంబానికి శాపమై కూర్చుంటుంది. ఆకాను అక్కడ పాపం చేశాడు. ఆకాను పాపంతో భార్య ఏకీభవించింది. తల్లిదండ్రుల పాపాలతో బిడ్డలు ఏకీభవించారు. ఏకీభవిస్తే వారిని తీసుకొచ్చి ఒక లోయలో నిలవబెట్టి రాళ్లతో కొట్టి ఏం చేశారండి, చంపివేశారు. ఎంత భయంకరమైన విషయమో ఆలోచన చేయండి దేవుని పిల్లలారా. ఇలాగ వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి గల కారణం వారు చేసినటువంటి పాపం, వారు చేసినటువంటి ఆ దుర్మార్గమైన ఆలోచన. దేవుడు ఏది కావాలని కోరుకున్నారో దానిని ఆశించడం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా ఆలోచన చేయాలి. మనము దేవుని దృష్టికి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం. కొరాహు దుర్మార్గుడు, అతని దుర్మార్గత అతనితో అంతమైపోయింది. అది బిడ్డల మీద ఏలుబడి చేయలా, బిడ్డల మీద ఏమాత్రం కూడా ఏలుబడి చేయలా. కానీ ఆకాను దుర్మార్గం కుటుంబాన్ని అంతటి మీదకి ఏం చేసింది, ఏలుబడి చేసింది. ఇదిగో ఆకానును శిక్షించిన దేవుడే మనం ఆరాధించుచున్న దేవుడు. ఆయన మార్పు లేనివాడు. అయితే ఆ రోజున ఆకానుకి వెంటనే వచ్చింది, కానీ మనకు తరుణాలు ఇస్తాడు, మనకు అవకాశాలు ఇస్తాడు. ఎందుకనంటే మన పక్షముగా తండ్రి యొద్ద విజ్ఞాపన చేయుటకు మన కొరకు వధించబడిన ఎవరున్నారు అక్కడ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నా బిడ్డ ఇయ్యాలి కాకపోతే రేపు మారుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి మారుతారు అన్నట్లుగా అనేక సార్లు మన కొరకు ఏం చేస్తున్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నేటికైనా సత్యాన్ని నువ్వు తెలుసుకుని, ప్రభువా ఇప్పటికైనా నా బ్రతుకు మార్చుకుంటానని అంటే తప్పనిసరిగా జీవితాన్ని బాగు చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఆకాను ఎందుకు ఇలాగ అయిపోయాడు అనంటే మొట్టమొదటి కారణం, దేవుని సేవకుడైన యెహోషువ ఇచ్చిన మాటకు ఏమలేకపోయాడు, విలువ ఇవ్వలేకపోయాడు, లోబడలేకపోయాడు. యెహోషువ సొంత మాటలు అవి కాదు. ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు దేవుని మాటకు లోబడలా. ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు దేవుని మాటకు లోబడం. దేవుడు అన్నాడు శకునములు చూడకూడదు అన్నాడు. ఏం చూడకూడదు? మరి నీ బతుకంతా శకునాలే, నీ బతుకంతా ముహూర్తాలే, నీ జీవితం అంతా ఎదురులే. మరి శాపం తెచ్చుకోబోతే ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? ఇశ్రాయేలు ముందు నడిచేవాడు ఎవరు? దేవుడు. ఆయన ఎలాంటి వాడట? దహించు అగ్ని వంటి వాడట. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. మరి నీ జీవితంలో అన్నీ అయ్యే, బతుకు మార్చుకోలే, సంవత్సరాల తరపడి నేను భక్తురాలనే, నేను భక్తున్నే, యేసు ప్రభుని నమ్ముకున్నాను, అన్నీ విడిచిపెట్టానని చెప్తావు. కానీ విడిచిపెట్టవలసినవి మాత్రం విడిచిపెట్టవు. జాగ్రత్త. అది మన జీవితాలకు మంచిది ఎంత మాత్రం కూడా కానే కాదు. దేవుడు చెప్పాడనంటే ఆ మాటకు మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. వాక్యంలో చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు గోరువాడు ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనను ఉన్నాడా?
చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. దేవుడైనటువంటి ప్రభువు వారు భక్తుడైన దావీదు ద్వారా ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. పిల్లలారా, మీరు వచ్చిన నా మాట వినండి. ఏం నేర్పిస్తాను? దేవుని యందు భయభక్తులు నేర్పిస్తాను. ఎంత అద్భుతమైన మాట. ఈ రోజున పిల్లలారా రండి, మీకు దేవుని యందు భయభక్తులు నేర్పిస్తాను అనేవాళ్ళు మనలో ఎవరన్నా ఉన్నారా? చెప్పరేంటమ్మా? లేరు. ఎందుకు లేరో తెలుసా? ఎందుకు లేరు? ఎవరు నేర్పగలరు? అదన్నమాట. మనం నేర్పలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? మన బతుకులు లేదు దేవుని యందు భయభక్తులు. అందుకే ఇంకొకరికి ఏం చేయలేం, మనం నేర్పలేం. అన్నీ నేర్పుతారు పిల్లలకి. ఒక ఆవిడ భోజనాలు పక్కన కూర్చుని తన మనవడికి నేర్పుతుంది. రే, మూలుగు అలా పేల్చకూడదురా, మూలుగు ఎలా పేల్చాలి అని ఏం చెప్తుంది? తిండి ఎలా తినాలో నేర్పుతారు మనోళ్ళు. అమ్మా, ఇతరుల మీద ఎలా చాడీలు చెప్పాలో నేర్పుతారు, అబద్ధాలు ఎలాగాడాలో నేర్పుతారు. దేవుని యందు భయభక్తులు మాత్రం వాళ్ళ బతుకులో నేర్పలేదు. ఎందుకంటే వాళ్ళ బతుకులోనే భయభక్తులు లేవు. దేవుని ప్రజల ఆలోచన చేద్దాం. నువ్వు నేర్చుకుంటే కొద్దిమందికి ఏం చేయగలవు? నేర్పగలవు. పిల్లలారా రండి, నేను మీకు యెహోవా యందు భయభక్తులు నేర్పుతాను. మనం నేర్చుకుంటే కొద్దిమందికైనా ఏం చేయగలము? నేర్పగలం. నేర్చుకునేది ఒకేసారి నేర్చుకుని అంతా అయిపోయిన తర్వాత నేర్పుదాం అనుకోకండి, అప్పుడు మనం ఉండం. ఈరోజు ఒక అనుభవం నేర్చుకున్నాం, బిడ్డలను కూర్చోబెట్టి ఏం చేయ అనుభవాన్ని నేర్పు. ప్రార్థన నేర్పు నీ కుటుంబస్తులకు. మోకాళ్ళ అనుభవం నేర్పు. దేవుని బిడ్డ దేవుని యందైన భయభక్తులు నేర్పు. దేవుని యొక్క ఆ క్రియలను గురించి వారితో సంభాషించు. ఇవేమీ ఉండవు. అస్సలు నీ పిల్లల దగ్గర, నీ మనవరాల దగ్గర, మనవల దగ్గర అసలు దేవుని గురించి పంచుకోవడానికి నీ దగ్గర సమయం ఉంటుంది? ఏమ్మా చెప్పరేంటి? దేవుని గురించి, దేవుని మాటల గురించి పంచుకోవడానికి నీ దగ్గర సమయం ఉందా? ఉండదు. నీకెంతైనా ఉంటుంది. వాళ్ళకు వండి పెట్టేంత టైం ఉంటుంది, వాళ్ళతో ఆడుకునేంత టైం ఉంటుంది, వాళ్ళను చూసి మురిసిపోయేంత టైం ఉంటుంది నీ దగ్గర. కానీ దేవుని మాటలు పంచుకునేంత సమయం ఉండదు. చూసావా? అదే నీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. నేను తిడతలేదమ్మా, మీరంటే నాకు అంత గౌరవం. మిమ్మల్ని ఎప్పుడు ఈ చర్చి దాడితే మీరంటే ఎంత భయమో తెలుసా నాకు. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. దేవుడు మాట్లాడుతున్నాడు, వినండి. విని దేవుని యొక్క సత్యాలు నేర్చుకోండి, బ్రతుకు సరిదిద్దుకుందాం. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినండి. ఏం నేర్పుతాను? అది మీకేం నేర్పుతానంటే దేవుని యందలి భయభక్తులు నేర్పుతాను. నా మాట మీరు వినండి. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు, అనేక సంవత్సరాలు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అలా ఉండాలి. మీరు ఉండాలంటే చెడ్డ మాటలు పలక్కండి. ఏ మాటలు? కపటపు మాటలు పలక్కండి. ఈ రోజున అన్నీ చెడ్డ మాటలే. ఒకడు నాకు తెలుసు, దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చేస్తాడు బైబిల్ పెట్టుకుని, పచ్చి బూతులు, నోటి నిండా బూతులే, నోటి నిండా బూతులే. బ్రతక గోరు వాడు ఎవడైనా ఉంటే మళ్ళీ ఏం పొందుచు? మేలు నొందుచు. ఏమొంచమ్మా? మేలు. దేవుని చేత మేలు పొందాలి అని అంటే తప్పనిసరిగా
ఇలాంటి మాటలన్నీ ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. దేవుడు ఈ రోజున సెలవిస్తున్నాడు, మాట వినండి, నీ నైజం ఆయనకు తెలుసు. మాట అంటే, దేవుని మాట అంటే నీకు నీ జీవితంలో విలువనివ్వని తెలుసు. ఆయన అంటున్నాడు, పిల్లలారా నా యొద్దకు రండి, నా మాట వినండి, నేను మీకు దేవుని యందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను. తర్వాత చూద్దాం దేవుని యొక్క వాక్యములో నుంచి కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్రాలు కలుగును. ఎంత మేలు. మనం కీర్తన గ్రంథంలో చూస్తే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని బిడ్డలారా, సంఘము కానీ కుటుంబం కానీ ఒకే మాట ఒకే బాట, అవునా కదండి? ఉంటేనే ఆశీర్వాదం. సంఘంలో పట్టుమని 10 మంది ఉండరు, 25 మంది ఉండరు, 30 మంది ఉండరు, మళ్ళా 2 గుంపులు, అదో గుంపు ఇదో గుంపు. అలా గుంపులుగా విడగొట్టే వాళ్ళ జీవితాలు ఎప్పుడు అధ్వాన్నంగానే ఉంటాయి. జాగ్రత్త. దేవుని మందిరాన్ని ఎప్పుడు గ్రూపులు చేయకూడదు. అలా చేశామా మనము కోరాహు, అబీరాము, దాతానులాగా మార్చబడిపోతాం. సంఘమును ఎప్పుడు కూడా గ్రూపుల వైజ్ విభజిస్తే క్రీస్తు శరీరమును విభజించిన వాళ్ళమవుతాం. అది బహుభయంకరమైన నేరంగా మార్చబడద్దు మన జీవితంలో. కనుక చాలా జాగ్రత్త. సహోదరులు ఏం చేయాలమ్మా? ఐక్యత కలిగి నివసించాలి. ఎవరికైనా కష్టం వస్తే వారికి వచ్చిన కష్టం మనకు వచ్చినట్లుగా భావించాలి. ఇతరులను అల్లరి చేయడం, ఇతరులను దేవుని బిడ్డలారా ఆరట పెట్టడం కాదు. కానీ ఎవరైనా ప్రార్థన చేస్తారనంటే వాళ్లకు రహస్యంగా చెప్పాలి. అలాంటి పరిస్థితి, నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఏం చేయండి? ప్రార్థన చేయండి. క్రైస్తవులకు ఎప్పుడు విశాలమైన హృదయం ఉండాలి, కుచిచ్చుకుపోయిన హృదయం ఉండకూడదు. ఇతరుల కష్టాల్లో ఉంటే వెంటనే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మోయడం, ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. మనం విశాలమైన హృదయం, కడుపులో పెట్టుకునే తత్వం ఉండాలి. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తోంది, నీవు నా హృదయమును విశాలపరిచిన యెడల నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను అన్నాడు. మన హృదయాలు విశాలపరచబడాలి. ఒక ఇంట్లో ఒక ఎలక ఉందట. ఏముందమ్మా? ఎలక. ఎలక చాలా శుభ్రంగా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న కాయగూరలో ఏముంటవి ఏం చేస్తుందమ్మా? శుభ్రంగా తినేస్తుంది. శుభ్రంగా తినేస్తుంది. కొన్ని జ్ఞానం లేని ఎలకలు ఉంటాయి. ఏముంటాయమ్మా? కొన్ని జ్ఞానం లేని ఎలకలు ఉంటాయి. ఒక ఎలకంట ఒక పెద్ద గాదులో పడిందంట. దానికి నిండగా ఏముందమ్మా? ధాన్యం ఉందట. ఇక దానికి ఇంకో పని లేదు. పొద్దుటే లేగడం, కడుపు నిండా తినేయడం, మరలా ధాన్యంలోనే పడుకుండిపోవడం, మరలా లేవడం, తినేయడం, పడుకుండు బాగా బలిసింది. ఇక అలాగా నెలల తరబడి తినటం మొదలెట్టిందేమో. ధాన్యం ఏమైపోయిందంటమ్మా? కిందకి వెళ్ళిపోయింది. ఇదేం బరువెక్కిపోయింది. ఇప్పుడు బయటికి రావడానికి ఏమి లేదంట. దానికి ఎగరలేదు. కొన్ని జ్ఞానం లేని ఎలకల దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈ ఎలక అలాంటిది కాదు. ఒక రోజున చూసింది యజమానురాలు యజమానుడితో చెప్పింది, అయ్యా ఈ ఎలక ఉందో చూసావా? మహాకంత్రి ఎలకిది. ఇంట్లోకి వచ్చి బట్టలు కొట్టేస్తుంది, వాషింగ్ మిషన్లో దూరి వైర్లు కొట్టేస్తుంది, మొత్తం అన్ని పాడు చేసేస్తుంది. కనుక నువ్వు పట్టణం వెళ్తున్నావు కాబట్టి ఏం కొనుక్కురా, ఒక ఎలకల బోనట్టుకురా అందంట. దేవునికి స్తోత్రాలు కలుగును. అవి పెట్టినా ఏమవట్లేదమ్మా వాటికి. అబ్బా వాటికి కూడా 6th సెన్స్ ఉంది వాటికి. తినట్లేదు అవి. నేను 2 బోన్లు ఎట్టుకొచ్చాను ఇంట్లో. అలాగే ఉన్నాయి. మీ పాస్టర్ గారు మరి ఉపయోగించట్లేదు తెలియదు కానీ
దేవుని బిడ్డలారా, అలాగా తీసుకొచ్చారు ఎలకల బోను. చెప్తున్నాడు భర్తతో, భర్త భార్యతో చెప్తున్నాడు, ఏమై మంచి ఎండి చేప కాల్చి ఏం చేయి, మంచిగా పెట్టు, దాన్ని ఇలా ఈరోజు పట్టుకుందాం అని చెప్తూ ఉంటే ఎలక మాటలుంది. అమ్మో, నా కోసం ఏం తయారు చేసుకొచ్చారు వీళ్ళు, బోను తయారు చేసుకొచ్చారు నాకు వీళ్ళు అనంట బాధపడుతూ దుఃఖపడుతూ, నా జీవితానికి అంతమేనేమో, ఏదో ఒక బలహీన క్షణంలో నేను వెళ్ళి ఎక్కడ చెక్కబడిపోతానేమో, బోన్లో పడిపోతానేమో, చచ్చిపోతానేమో అనట కోడిపెట్ట దగ్గరికి వెళ్ళిందంట. ఎవరో ఎలక, కోడిపెట్ట నాకేం సిద్ధపరిచారు వీళ్ళు, బోను సిద్ధపరిచారంటే వెకిలినో నవ్వి, ఆ బోను నీకు సంబంధించింది, ఆ బోను మాకు సంబంధించింది కాదు, నీ చావు ఏదో నువ్వు చావు, మాకెందుకురా చెప్తావు అని వెకిలినో నవ్వి ఏం చేసిందంట, మీ కోడిపెట్ట దగ్గర నుంచి వెళ్ళిపోయిందంట. మేక దగ్గరికి వెళ్ళిందంట. మేక మే అందంట. ఏంటి ఇలాగొచ్చావుందంట ఎలకనే. మేక నాకేం పెడుతున్నారు, బోన్ ఎడుతున్నారు, భయం వచ్చేస్తుంది, చచ్చిపోతానేమో భయం వచ్చేస్తుందంటే మేక అందంట, పిచ్చిదానా, బోన్ ఎవరికి సంబంధించింది, నీకు సంబంధించింది, నువ్వు అడితే నువ్వు చస్తావు, నాకెందుకు చెప్తున్నావు, నీ ఏడుపు నువ్వేడు అన్నదంట. తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళిందంట. ఆవా నాకేం పెడుతున్నారో, బోన్ ఎడుతున్నారో అందంట. అది కూడా వెకిలినో నవ్వి, బోను నీకు సంబంధించిందే, నాతో చెప్తున్నావేంటి, నీ బోను వల్ల నాకే కష్టము రాదు, అవతలకు పో అన్నారంట ఈ ముగ్గురుని. ఆ రాత్రికాల సమయంలో బోను పెట్టారు. అక్కడున్న ఎండి చేపను తినడానికి ఒక సర్పం లోపలికి దూరింది. లోపలికి దూరి మెల్లమెల్లగా తినేసి వస్తూ ఉంటే సగం పాము ఏమో తలకేమో బయటకు వచ్చింది, లోపలికేమో తాకుండిపోయింది. పాపం ఈవిడ వెళ్ళి చూడకుండా వెళ్ళిపోయి బోను ముట్టుకుంటే కాటేసింది. ఏం చేసిందమ్మా, కాటేస్తే దేవుని బిడ్డలు హాస్పిటల్కి తీసుకెళ్ళారు, అన్నీ తీసుకెళ్ళారు. కానీ యజమానురాలు ఏమవలేదు, బతకలే, చచ్చిపోయింది. చచ్చిపోతే పాడి కట్టారు, కోడిపెట్టను తీసుకొచ్చి పాడికి కట్టారు. దేన్ని తీసుకొచ్చమ్మా, కోడిపెట్టను తీసుకొచ్చి దేనికి కట్టారు, పాడికి కట్టారు. అయిపోయింది అక్కడ దాని జీవితం. తర్వాత భోజనాలు పెట్టాలి. మేకను వధించారు, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. అయినా డబ్బులు సరిపోట్లా, పెంచుకున్న ఆవును అమ్మేశాడు, తెగ నమ్మేశాడు. ఎవరికి వచ్చినాయి కష్టాలు, మాకు కాదు, నీ ఏడుపు నువ్వేడు అన్న వాళ్ళకి కష్టాలు వచ్చినాయి. కనుక ఇతరులకు కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, ఇది నాది కాదు, ఇది నాకు కాదు, నాకు సంబంధించినది కాదు అని ఎప్పుడూ మీరు తలంచకండి. దేవుని బిడ్డలారా, ఎవరికైనా కష్టం వస్తే అది మనకు సంబంధించింది కాకపోయినా వారి కొరకు భారంతో ఏం చేయాలి, మనము ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, పిల్లలారా, నా దగ్గరకు రండి, నేను మీకు బోధిస్తాను, యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తాను. తర్వాత అంటున్నాడు, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడు. చెడ్డ మాటలు పలకొద్దు, కపటపు మాటలు పలకొద్దు. తర్వాత చూస్తున్నాం, దేవుని బిడ్డలారా, వాక్యం చదివాం. తర్వాత అంటున్నాడు, నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు, ఎంతో మేలు. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. నీ ధనధాన్యములు, నువ్వు కలిగి ఉన్న జ్ఞానం, నువ్వు కలిగి ఉన్న దేవుని బిడ్డలారా అధికారం, నువ్వు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు, నువ్వు కలిగి ఉన్న బంధు జనాంగం, ఎవరు చేయలేనంత అద్భుతమైన మేలు ఎవరు చేయగలరో తెలుసా? దేవుడు చేయగలడు, దేవుని మాట చేయగలదు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. దేవుని ప్రజలారా, మరొక్క మాట చదువుకుందాం. ఇంక చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20-22 వచనం. 20వ అధ్యాయము 20వ వచనం, 22వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి
వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. ఏమిటి అంటే, నా మాట నువ్వు వింటే, నా మాటకు లోబడితే నీకేమొస్తుందంట? సర్వ శరీరమునకు ఏమొస్తుందటమ్మా? ఆరోగ్యం. దేవునికి స్తోత్రాలు కలుగును. వాక్యం చెప్తుంది, నడినెత్తి నుంచి అరికాలి వరకు స్వస్థత కొంచెమైనను లేదట. గాయాలట పిండబడలేదట, వాటికి కట్లు కట్టలేదట. దేవుని ప్రజల ఆలోచన చేద్దాం. దేవుని మాట వింటే మన శరీరమునకు ఏం కలుగుద్ది? ఆరోగ్యం. దేవుని మాట వినాలి. ఆకాను దేవుని మాట వినలా, దైవజనుడు చెప్పిన మాట వినలా, దైవజనుని మాటకు విధేయత చూపించలా. అందుకునే ఆశీర్వదించే దేవుడే అతనికి శత్రువుగా మార్చబడ్డాడు. దీవించవలసిన దేవుడే శాపమును కుమ్మరించువాడిగా మారిపోయాడు. ఎందుకనంటే దేవుడు తన నీతి న్యాయాలకు విరోధంగా ప్రవర్తించువాడు ఎంత మాత్రం కూడా కానే కాదు. కనుక దేవుని మాట వినని ఆకాను ఆ కోరులోయ ఎదుర్కోవలసిన పరిస్థితులు వచ్చాయి. ఆ కోరులోయ అనగా బాధలోయ, మరణపు లోయ. దేవుని బిడ్డలారా, నిండు కుటుంబం మరణించబడి అగ్ని చేత కాల్చబడిన భయంకరమైన లోయ. ఎందుకు అనంటే అందరూ ఏకీభవించారు, అందరూ మాట కలుపుకున్నారు. దేవుని యొక్క ఉగ్రత కిందకు వచ్చేశారు. దేవుని యొక్క నీతి న్యాయములు వారిని శిక్షించక మానలేని పరిస్థితుల్లోనికి వచ్చేశారు. ఈ రోజున వాక్యం వింటున్న దైవ జనాంగం, మా దేవుని పిల్లలారా, మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ కానులాగా మనం కూడా కుటుంబానికి ఏం సమకూరుస్తున్నాం? శాపాన, దేవుని యొక్క ఉగ్రతన, దేవుని యొక్క శిక్షణ? జాగ్రత్త. ప్రియ కుటుంబంలో ఉన్న వ్యక్తులారా, కొరాహు దుర్మార్గుడే. కొరాహు జీవితం అర్థమైంది పిల్లలకు. అమ్మో, ఇలా ఉంటే దేవుని ఉగ్రత వస్తుంది మా మీదకు. మేము అలా ఉండకూడదు, మేము ఆత్మీయంగానే ఉండాలి, మా జీవితాలను దిద్దుకోవాలి, దేవుని చేత మా జీవితాలు ఆశీర్వదించబడాలి అనే భారం కలిగి, ఆశ కలిగి, తండ్రి ఏర్పాటు చేసిన గుంపులో చేరక ప్రత్యేకముగా దైవజనుని గుంపులో చేరి దైవజనుని వెంబడి ఉండి దైవజనునితో కలిసి ప్రభు సేవలో ముందుకు కొనసాగిన అద్భుతమైన వ్యక్తులు. అందుకునే వారి అనుభవాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, మనకెంతో కనువిప్పును కలిగిస్తూ ఉంటాయి. కనుక ఒక్క మాట చెప్పుకున్నాం ఈ రోజున. ఆకాను శాపగ్రస్తుడైపోవడానికి, తన కుటుంబాన్ని అంతటిని నాశనం చేసుకోవడానికి మొట్టమొదటి కారణం దేవుని మాట, దైవజనుని మాట వినకపోవడం. దేవుని బిడ్డలారా, దేవుని మాట మనకు కొంచెం బాధను కలిగించవచ్చు, మన ఆశలకు కొంత నీరు పోసినట్లుగా ఉండవచ్చు, మన జీవితానికి అవి అంత రుచింపకపోవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం చిగురింపగలిగినటువంటి, దేవుని బిడ్డలారా, ఆశలు దేవుని బిడ్డలారా చిగురింపగలిగినటువంటి, దేవుని బిడ్డలారా ఫలభరితమైనటువంటి ఒక భూమిగా మార్చగలిగినటువంటి అద్భుతమైన శక్తి ఆ మాటలకు మాత్రమే ఉంది. ఆ మాటలకు లోబడి దేవునికి విధేయత చూపిస్తూ మనం ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుదాం. వచ్చే వారం మరికొన్ని అనుభవాలు నేర్చుకుందాం. అలాంటి గొప్ప కృప దేవాది దేవుడు మనందరికి దాచేను గాక. ఆమేన్. అందరూ కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కండ్లు మూసుకుందాం, ప్రార్థన. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో ఆ కోరులోయ, బాధలోయ, మరణాన్ని దర్శించినటువంటి ఒక కుటుంబపు లోయ. ఇశ్రాయేలు సమాజం అంతా దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడినటువంటి ఒక లోయ. ఆలోచన చేస్తూ ఉన్నావా? ఆకానులాగా ఒక తండ్రిలాగా ఉన్నావేమో. జాగ్రత్తగా ఆలోచన చేసుకో. ఆకాను భార్యలాగా
ఒక భార్యగా ఉన్నావేమో, దేవుని యొక్క సొత్తును ఆశించి వాళ్ళు శాపగ్రస్తులైపోయారు. మనము మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడిన వారం. మనపై మనకు అధికారం లేదు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుకు మాత్రమే మన మీద అధికారం ఉంది. నీకు తెలుసా? ఎన్నాళ్ళ మట్టుకు మనము ప్రభువును గాయపరుస్తూ ఉంటాం, ఎన్నాళ్ళ మట్టుకు ఆయనను ఏడిపిస్తూ ఉంటాం. ఒక్కసారి ఆలోచన చేసి, ఇదిగో ఆకాను చేసిన తప్పిదం, భార్య బిడ్డలు ఏకీభవించిన వైనం, వారి జీవితాలలో మరణాన్ని దర్శించవలసిన ఆ దాఖలాలు మన జీవితాలలో ఒక కనువిప్పును కలిగించాలి. దేవుని మందిరములో ఉండవలసిన బంగారము వెండి వారు కాజేసి వారు భయంకరమైన తీర్పుకు లోనైపోయారు. దేవుని బిడ్డ, దేవునిది మనం ఆశించకూడదు. మన హృదయమే దేవునిది. మన ఇష్టానుసారంగా బ్రతుక ఇష్టపడకూడదు. మనము ఏ కుటుంబంలో ఉన్నాం? కోరాహు ఎంతో దుర్మార్గమైన వ్యక్తి. బిడ్డలో మాత్రం వాళ్ళతో కలవల, ఆత్మీయులైన వారితో కలిసి భక్తి చేశారు. తండ్రిని కూడా అనేక సార్లు హెచ్చరిక చేసి ఉండొచ్చు, తండ్రి ఇది మంచిది కాదు, ఈ మాట తీరు మంచిది కాదు, ఈ ఆలోచన విధానం మంచిది కాదు, ఇదిగో సంఘమును పాడు చేయడం నీకు మంచిది కాదు, సంఘాన్ని 2 గుంపులుగా విడగొట్టడం నీకు మంచిది కాదు అని హెచ్చరిక చేసిన విన్నవాడు కాదు. ఈ కుమారులు సంఘ యొక్క ఐక్యతకు, ఇశ్రాయేలు సమాజం యొక్క ఐక్యతకు పాటుపడుతూ మోషే అహరోనులతో చేరిన వారు గనక ఉగ్రతనే కాడి కింద నుంచి తప్పించబడి దేవుని బిడ్డలుగా, మంచి ఆరాధికులుగా ఈ రోజున కుటుంబాలకు ఒక సాక్ష్యంగా వారు మిగులుతూ ఉన్నారు. ఓ ప్రియ కుమార్తె, కుమారుడా, ఎలా ఉంది నీ జీవితం? ఇదిగో కోరాహు కుమారులాగా ఉంటే మంచిదే, కానీ ఒకవేళ ఆకాను భార్యలాగా, ఆకాను బిడ్డలాగా నువ్వు ఉంటే కుటుంబానికి అంతటికీ ఎన్నో శోధనలు ఎదురవుతాయి, ఎన్నో రకాలైన సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టడం, భయపెట్టడం కాదు, కానీ దేవుడి మాటను అనుసరించి మీకు తెలియజేస్తున్నాను. దేవుడు నాతో, నీతో, మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట విందాం, దేవుని మాటకు చెవియొగ్గుదాం, దేవుని ఆలోచనలకు మనం అప్పగించుకుందాం. ఆయన మన జీవితం అనే రథసారథిగా ఆయన పెట్టి, ఆయన మాట వింటూ ఆయన నడిపించు ప్రతి స్థలమునకు ప్రయాణిద్దాం, ప్రతి ఉద్దేశమునకు మనము తల వంచుదాం. దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. మారతావా లేదా అనేది నీ ఆలోచనలోనే ఉంది. నువ్వు దిద్దుకుంటే దీవించబడతావు, మార్చుకుంటే కనికరించబడతావు. కనుక ఆలోచన చేసుకో. దేవుడు ఎవరిని బలవంతం చేయువాడు కాదు. ఇశ్రాయేలు తంటున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీ ఎదుట 2 విషయములను పెట్టాను. ఒక పక్క శాపమును పెట్టాను, ఒక పక్క ఆశీర్వాదాన్ని పెట్టాను. ఒక పక్క దీవెనను పెట్టాను, ఒక పక్క శాపమును పెట్టాను. ఏం కావాలో నువ్వే కోరుకో అంటున్నాడంతే. ఏం కావాలో కోరుకోవలసింది మనమే. నీకేం కావాలి? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుతో చెప్పుకో, ప్రభు నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. మేలు కావాలని కోరుకునేవారు నోటితో చెప్పుకోండి. నాకు మేలొద్దు, నాకు శాపమే కావాలనుకున్నవారు మౌనంగా కూర్చుని ఉండండి, ఏం పర్వాలేదు. ఒకవేళ వద్దు ప్రభువా, ఇంతవరకు ఏదో జరిగిపోయిందని నువ్వు క్షమించు, నాకు ఇక అలాంటి భయంకరమైన పరిస్థితులు వద్దు, ఆ కోరులోయ నాకొద్దు, శాపం నాకొద్దు, ఆశీర్వాదం కావాలి ప్రభు అని ప్రభు సందరూ ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు దేవుడు మనతో మాట్లాడిన తన వాక్యమును బట్టి మన 2 చేతులు ప్రోత్సాహపెలిగెత్తి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. మీ మాటను బట్టి వందనాలయ్యా, మెరిచిన సందేశమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు.
దేవాని స్తోత్రాలు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు లెక్కించలేని వందనాలు ప్రభా. ఇంతవరకు ఈ ఆరాధన అంతా మీ యొక్క స్వాధీనంలో జరిగించిన విధానానికి లెక్కించలేని వందనాలు ప్రభా. పాటల ద్వారా మీరే ఘనత ప్రభావాలు ఆరోపించుకున్నారు. మా స్తుతుల మీద ఆస్తునుడు వేను మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ దాసాన్ని పెట్టుకుని నేను మాట్లాడిన విధానానికి లెక్కించలేని వందనాలు ప్రభా. ఆ కరుణాన్ని ప్రభా నేను తప్పిదమైన తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకున్నాను ప్రభా. ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకుండా నేను ప్రభా శాపానికి గురైపోయి ప్రభా. ఈ రోజు నేను ప్రభా మా ఇళ్లలో నేను అటువంటి శాపం కలిగిన వారిగా ఉంటూ దయచేసి క్షమించుకున్నానంటే విధంగా కాకుండా నేను ప్రభా నీకు ఇవ్వాల్సింది ఇచ్చి నేను మిమ్మల్ని కనపరిచిన వలసిన రీతిలో కనపరుస్తున్నాను. నీకు చెందవలసిన మహిమ నా ద్వారా చెందడానికి అటువంటి కృపాదంతా మాకు మా సంఘ బిడ్డలందరికీ దయచేసి విన్న వాక్య ఎవరు కూడా విడిచిపెట్టకుండా మా హృదయాలందరూ హృదయాలు మేము ఫలింపచ్చిందని మరి ఎక్కువ వినవచ్చలకు మరి ఎక్కువ విన తర్వాత మీకు ఇంకొక కూడా వినిపించిందని ఇక నన్ను చిన్న బిడ్డలు యవన బిడ్డలు వృద్ధులు నడువేసుకుని పురుషులు కూడా దీవించి ఆశ్రదించాను ప్రభా. నీ మందిరానికి ఎవరైతే క్షమించి వచ్చేవారు రావడానికి కూడా మీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ వారం అంతా చేయబోయే పనుల బిడ్డలందరికీ నేను క్షేమాన్ని భద్రత అనుగ్రహించి మీ కృపతో నింపి మీ కార్యాలు జరిగించమని నీ నామమునికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని యేసు నామమున అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సమాధానములు చేరువచ్చిన మనకెల్లరకు సమృద్ధిగా అనుగ్రహించి దీవించును గాక. యేసు రక్తమే చాలు. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి అమ్మా. అందరికీ